వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముదురుతున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్ వివాదం వయస్సు అనుభవం ఉన్నవారు జాగృతగా మాట్లాడాలని ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్య కాంగ్రెస్ జనగర్జన సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వండి మనుగూరు డీపీ ముందు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ధర్నా విరాళంగా ఇచ్చిన భూముల బదలాయింపును అడ్డుకుంటాం విహెచ్పి హైందవ సైన్యం నాయకుల హెచ్చరిక పవన్ పై వ్యక్తిగత విమర్శలు మాని పథకాల అమలుపై దృష్టి సారించండి సీఎంకు జనసేన కాకినాడ టౌన్ ఇన్ఛార్జి ముత్తా శశిధర్ హితువు మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ వివాదమైన సంగతి తెలిసిందే ఆయన ట్వీట్ పై అదే పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ దగ్గర ఆగిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో ఆయన ఉద్దేశంలో ఏమిటో ఆయననే అడగాలి వయస్సు అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది మాట్లాడకూడదు ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి ఎవరి స్వేచ్ఛ గౌరవం తగ్గకూడదని అన్నారు వయసు పెరిగిన కొద్దీ అనుభవం వచ్చిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది ఏది పడితే అదే చేసుకుంటే మంచిది కాదు ఇది కాదు గిదన్నా ఇది కాదు ఎవరి గౌరవానికి భంగం కలిగే పద్ధతులలో ఎవరు వివరించకూడదు ఎవరు ప్రవర్తించకూడదు ఎవరి స్వేచ్ఛని ఎవరి గౌరవాన్ని ఎవరు తగ్గించకూడదు అది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు ఆర్టీసీ బస్ డిపో ముందు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ధర్నా చేపట్టారు జూలై 2న ఖమ్మం వేదికగా జరిగే కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభకు బస్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు సభ విజయవంతం అవుతుందనే కుట్రతోనే బస్సులు ఇవ్వకుండా రవాణా శాఖ మంత్రి అజయ్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మీరేం మాట్లాడతారు లేకపోతామని చెప్పిన అరెస్ట్ చేస్తామని చెప్పిన ఆధ్యాత్మిక దృక్పథంతో ఎన్నో ఏళ్ల క్రితం భక్తులు భూ విరాళాలుగా స్వామివారికి ఇచ్చిన భూములు బదలాయింపు చేస్తే అడ్డుకుంటున్నామని విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా లీగల్ సెల్ సభ్యుడు గొల్లపూడి శ్యామ్ సుందర్ ముఖర్జీ హైందవ సైన్యం 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు పెనుకొండ దుర్గాప్రసాద్ రామరాజు కాపు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు హిందూ ధార్మిక సంఘాలు భక్తులు బైఠాయించారు ధార్మిక సంఘాలు భక్తులు చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆలయంలో లోపలికి వెళ్లకుండా తొలి ఏకాదశి రోజున భక్తులు మనోభావాలు దెబ్బతినేలా గుడి తాళాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాళాలు తీయాలని స్వామి భూ బదలాయింపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్వామివారికి శీలంవారి సావరం నుండి వెళ్లే దారిలో ఎకరా 81 సెంటీమీటర్ల భూమి సర్వే నంబర్ 119లో ఉంది ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం సుమారు దీని విలువ 2 కోట్లు ఈ విలువైన భూమిని మార్పిడి పద్ధతిలో చేసేందుకే అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిసి ఆ భూమికి బదులుగా గ్రామీణ ప్రాంతమైన ఎండగండిలోని విలువలేని 3 ఎకరాల భూమిని ఇచ్చే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు దేవతా వస్త్రాలు వేసుకున్న ఈ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కోట్లు దోచేస్తున్నటువంటి దుష్ట శక్తులు మేము కాదండి మీరు మీ కుటుంబ సభ్యులు మరి ఇటువంటి దుష్ట కార్యక్రమాలు మీరు చాలా చేస్తున్నారు ఈ దోపిడీ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఇప్పటికైనా మానుకోకపోతే ఇక మీదట మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రోజు నుంచే మీ పతనం ప్రారంభమైంది మరి ఈరోజు ఈ అమ్మవారి స్వామివారికి సంబంధించినటువంటి దేవాలయ భూమి విషయంలో మేము ఆలయానికి వచ్చి భక్తులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని దీని మీద నిర్ణయం తీసుకునేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వస్తే మరి మీరు గేట్లు తాళాలు వేయించేసి ఇప్పుడు సుమారు 6 కావస్తుందండి గేట్లు తాళాలు వేసేసి తీనకుండా అడ్డు కలిగే ప్రయత్నం చేస్తున్నారు ఎవరండి అభివృద్ధికి నిరోధకులు మీరా మేమా ఈ నియోజకవర్గంలో దోపిడీ చేసింది మీరా మేమా దయచేసి అటువంటి మాటలు విత్డ్రా చేసుకోండి లేదంటే భవిష్యత్తులో మరి సత్య ప్రమాణాలకు కానీ ఛాలెంజ్లకు కానీ బహిరంగ చర్చలకు కూడా రావాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి
దేవుడికి 10 లక్షలు, ఒక ఆలయానికి 8 లక్షలు, ఒక ఆలయానికి 9 లక్షలు, అన్ని బాకీలే. 20 లక్షల ఇవ్వాలి కూడా బడ్జెట్లో దేవుడికి 8 లక్షలు ఇవ్వాలి అని చెప్పి ఏదో ప్రేమరేఖ రాసినట్టుగా ఈ కమిషనర్ ఐదు ఐటము నెక్స్ట్ బడ్జెట్లో చూస్తాము. ఈ బడ్జెట్లో కేటాయింపు బాగుందండి. గేటు తాళం వెంటనే, గేటు తాళం వెంటనే, గేటు తాళం వెంటనే, గేటు తాళం వెంటనే, గేటు తాళం వెంటనే. స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం. పరిణామాలు మార్చుకోకపోతే పరిస్థితి పోతే కోర్టు వారు ఎలాగ చెప్తారు తీర్పు. ప్రస్తుతం లీగల్ పోస్టులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవాలయ భూముల్ని ఇలాగ ఎక్స్చేంజ్ చేయడానికి కానీ అమ్మటానికి కానీ ఎటువంటి హక్కు ప్రభుత్వాలకి లేదు. దేవస్థానానికి పర్మిషన్ కూడా ఇవ్వడానికి కూడా హక్కు లేదు. దీనికి సంబంధించిన తీర్పులు ఇటీవల కాలంలో అమలాపురంలో మన కోనసీమ జిల్లాలోనే, కోనసీమ అంబేద్కర్ జిల్లాలోనే అమలాపురంలో చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఒక 85 సెంట్లు ప్రభుత్వం తీసుకునేలాగా, అలాగే వేరే చోట శంకరగుప్త మండలంలో ఒక 10-12 ఎకరాలు దేవుడికి ఇచ్చే 6 ఎకరాలు దేవుడికి ఇచ్చేలాగా అని చెప్పి ప్రయత్నం జరిగింది. దానిపైన మేము హైకోర్టుకి వెళ్ళటము 2021లో అటువంటి హక్కు ఏమీ లేదు. ఎండోమెంట్ చట్టంలో కానీ కోర్టు తీర్పుల ద్వారా కానీ ఈ విధంగా భూమిని ఇటువంటి పర్పస్ కోసము ఎక్స్చేంజ్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పి కోర్టులు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రీసెంట్గా మన జిల్లాలోనే జరిగినటువంటి సంఘటనని మీ తమ దృష్టికి తీసుకొస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోవాలి కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రయత్నాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి, డ్రాప్ చేసుకుని వేరే ప్రయత్నం చేసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పరిణామాలు మార్చుకోకపోతే పరిస్థితి పోతే కోర్టు వారు ఎలాగ చెప్తారు తీర్పు. ప్రస్తుతం లీగల్ పోస్టులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవాలయ భూముల్ని ఇలాగ ఎక్స్చేంజ్ చేయడానికి కానీ అమ్మటానికి కానీ ఎటువంటి హక్కు ప్రభుత్వాలకి లేదు. దేవస్థానానికి పర్మిషన్ కూడా ఇవ్వడానికి కూడా హక్కు లేదు. దీనికి సంబంధించిన తీర్పులు ఇటీవల కాలంలో అమలాపురంలో మన కోనసీమ జిల్లాలోనే, కోనసీమ అంబేద్కర్ జిల్లాలోనే అమలాపురంలో చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఒక 85 సెంట్లు ప్రభుత్వం తీసుకునేలాగా, అలాగే వేరే చోట శంకరగుప్త మండలంలో ఒక 10-12 ఎకరాలు దేవుడికి ఇచ్చే 6 ఎకరాలు దేవుడికి ఇచ్చేలాగా అని చెప్పి ప్రయత్నం జరిగింది. దానిపైన మేము హైకోర్టుకి వెళ్ళటము 2021లో అటువంటి హక్కు ఏమీ లేదు. ఎండోమెంట్ చట్టంలో కానీ కోర్టు తీర్పుల ద్వారా కానీ ఈ విధంగా భూమిని ఇటువంటి పర్పస్ కోసము ఎక్స్చేంజ్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పి కోర్టులు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రీసెంట్గా మన జిల్లాలోనే జరిగినటువంటి సంఘటనని మీ తమ దృష్టికి తీసుకొస్తుంది. జనసేనని పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత విమర్శలు మాని రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని జనసేన కాకినాడ టౌన్ ఇన్ఛార్జి ముత్తా శశిధర్ అన్నారు. కాకినాడ సిద్ధార్థ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాలాటం సత్య, టౌన్ ప్రెసిడెంట్ సంగశెట్టి అశోక్, 39వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికే దిక్సూచి అమ్మఒడి పథకం అంటూ బహిరంగ సభలో గొప్పలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో అర్హులున్న విద్యార్థులకు అమ్మఒడి ఇవ్వడం లేదని ఆరోపించారు. 300 యూనిట్లు కరెంటు బిల్లులను వచ్చాయంటూ పలు సాకులు చెబుతూ పిల్లలతో పాటు అమ్మలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లాలో 7,456 మంది విద్యార్థులను అమ్మఒడి పథకం నుంచి తొలగించారని, వారి పక్షాన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యార్థుల నుంచి చెత్త సేకరణ పన్నును వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అమ్మఒడి అని ఏ పథకం పేరైతే చెప్పుకొని మెయిన్ పథకం కింద ఆయన గద్దెనెక్కాడో, గద్దెనెక్కిన కాడి నుంచి అనేక పథకాలు, ఈ అమ్మఒడి పథకమే కాదు అనేక పథకాల నుంచి కోతలు, 300 యూనిట్లు వస్తే కోత, 110 గజాలు ఉంటే అలాగే ఆంక్షలు, అన్నిటికి ఆంక్షలు విధించి ఈ రోజుని అన్ని పథకాలకే తూట్లు పడటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ రాజకీయ సొంత సలోభం కోసమే తల్లితో శుద్ధ ఆంధ్రప్రదేశ్ తల్లులను అందరినీ మోసం చేశాడు. రానున్న ఎన్నికల్లో మేమందరం ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈయన మోసాన్ని బయటపెట్టి ఈయన జాతికి ఇంటికి పంపేస్తాం. వచ్చే ఎలక్షన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన కోసం కృషి చేస్తామని
మీ అందరు మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. చెప్పారు అది వాస్తవం కాదని అడుగుతున్నా. ఎందుకంటే ఈవేళ నేను ఏం చెప్పినా కూడా మీరు కావాలంటే సోషల్ మీడియాలో కొడితే వస్తుంది. వాళ్ళ నోటి నుంచే కాకుండా ఆయన కుటుంబ సభ్యురాలు మేడం గారు చెప్పిన మాట కూడా అదే విషయం మనకి క్లియర్ కట్గా చెప్తున్నారు. ఆవిడ కూడా నేను ఎందుకన్నానంటే కుటుంబం మొత్తం వాళ్ళు మాట ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎవరు వెళ్ళినా కూడా ఆ మాట వాళ్ళు ఇచ్చారు. అది ప్రతి విషయంలో కూడా ఒక నిమిషం పక్కనే ఉందండి, మీకు చూపించబోతున్నాను. మేడం గారు చెప్పిన మాట కూడా, ఎందుకంటే విజయమ్మ గారు చెప్పిన మాట, భారతమ్మ గారు చెప్పిన మాట, షర్మిల గారు చెప్పిన మాట. విద్యార్థులు ఎండాకాలంలో ఉష్ణోగ్రత ఉన్న కారణంగా ఫ్యాన్లు వినియోగం పెరుగుతాయి. దానివల్ల అది ఆధారంగా తీసుకుని కోత విధిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇన్ని నిబంధనలు మీరు ముందు చెప్పలేదు. అప్పట్లో బ్రిటిష్ కాలంలో లాగా మీరు కూడా నిబంధనలు పెడుతున్నారు. ఏ విధంగా అయితే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని పంపించారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు అనే హక్కుతో ప్రజలు అతి త్వరలోనే మీ అందరినీ దూరంగా పంపించేస్తారని తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా పూర్వం రోజుల్లాగా విద్యార్థులందరూ వీధి దీపాల కింద చదువుకోవాలని అనుకున్నారా? అంటే వాళ్ళు ఫ్యాన్ల కింద కూర్చోవడానికి పనికిరారా? ఎంత మీరు అమ్మఒడి ఇస్తే మాత్రం వాళ్ళు ఫ్యాన్ల కింద విద్యుత్ వినియోగించకూడదా? 1000 చదరపు అడుగుల్లో వాళ్ళు నివసించకూడదా? ఏంటి ఈ నిబంధనలు? ఇది రాక్షస ప్రభుత్వంలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పాలిస్తుంటే ప్రజలు ఎవరో చూస్తూ ఊరుకోరు. మొన్న సంవత్సరానికి ఈ సంవత్సరానికి తీసుకుంటే ఈ సంవత్సరంలో 7,500 చిల్లరి ఒక్క కాకినాడ జిల్లాలోనే ఈ నిబంధనల కారణంగా వాళ్ళకి అమ్మఒడి రానివ్వకుండా చేశారు. ఖచ్చితంగా మా ముత్తా శశిధర్ గారు ఆదేశాల మేరకు త్వరలోనే ఈ విద్యార్థుల తల్లిదండ్రులు కలుసుకుని మేము ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని తెలియజేసుకున్నాం. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ బందోబస్తులో పాల్గొన్న కానిస్టేబుల్ తలారి బాబు వడదెబ్బతో మృతి చెందారు. మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం సాతనిగూడెం. సీఎం బందోబస్తుకు ఖమ్మం జిల్లా నుండి 10 మంది పోలీసులను అధికారులు కొత్తగూడెం ఏసీబీకి అటాచ్ చేశారు. గ్రూప్ 4 పరీక్షల కేంద్రాల వద్ద తనిఖీలు పేరుతో హిందువుల మనోభావాలు గాయపరచడం దుర్మార్గమని విశ్వ హిందూ పరిషత్ నాయకులు అన్నారు. పుస్తే మెట్టలు తొలగించడం, గాజులు, ముక్కు పొడక, చెవి రింగులు తీసివేసి హిందువులను అత్యంత ఘోరంగా అవమానాలు గురి చేయడం టీఎస్పీసీకి చెల్లదని వ్యాఖ్యానించారు. ముస్లింలకు కనీసం హిజబ్ కావచ్చు, బుర్కా కావచ్చు, టచ్ కూడా చేయని అధికారులు హిందువులను వేధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల పేరుతో నగలు తొలగించి హిందువులను అవమానాల పాలు చేస్తూ అధికారులపై మహిళలు తిరుగుబాటు చేయాలని బజరంగ్ దళ్ పిలుపునిస్తోందని అన్నారు. ఇటీవల భాగ్యనగర్లోని ఒక కళాశాలలో పరీక్ష రాసే సమయంలో హిజాబ్ తీయాలని యాజమాన్యం డిమాండ్ చేస్తే స్వయంగా రాష్ట్ర హోంమంత్రి జోక్యం చేసుకుని చర్యలకు ఉపక్రమించడం దుర్మార్గమని అన్నారు. అదేవిధంగా హయత్ నగర్లోని ఒక పాఠశాలలో పరీక్ష రాసే సమయంలో హిజాబ్ తీయాలని ప్రిన్సిపల్ సూచించడంతో వారిపై కూడా కేసు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. సైదాబాద్ సంతోష్ నగర్ లో ఒక డిగ్రీ కాలేజీలో ఎగ్జామ్ రాసే సందర్భంలో హిజాబ్ తీయాలని చెప్పేసి ఆ యొక్క కాలేజీ యాజమాన్యం మాట్లాడితే ఏకంగా రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ కాలేజీపై చర్య తీసుకుంటా అని చెప్పేసి ఈరోజు హుకుం జారీ చేయడం జరిగింది. అంతకంటే ముందు మొన్న మనం చూసినాం హయత్ నగర్ లో ఉన్నటువంటి ఒక స్కూల్లో పరీక్ష రాసే సమయంలో ఒక అమ్మాయి హిజాబ్ తొలగించాలని చెప్పేసి మాట్లాడితే ఆ యొక్క కాలేజ్ పైన అమ్మాయి యొక్క పేరెంట్స్ కేసు వేయడం జరిగింది. అంటే ఒక వర్గానికి ఒక విధంగా, హిందువులకు ఒక విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి న్యాయం అనేది సరికాదు. ఈ విధంగా హిందువుల మనోభావాలు గాయపరిస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు కోసం కూడా మేము వెనకాడమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడైనా ఏ యొక్క పరీక్షా సెంటర్లో తాలిబొట్టు తీసేయడము, పుస్తమెట్టెలు తీసేయడము, గాజులు, ముక్కు పొడకలు తీసేటటువంటి ఘటనలు జరిగితే ఆ యొక్క అభ్యర్థులు ఇమ్మీడియట్లీ ప్రతిఘటించాలి వాళ్ళకు. అదే సందర్భంలో
మాకు విశ్వ హిందూ పరిషత్కు సమాచారం ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క అధికారులపైన చట్టపరంగా పోరాడి వాళ్ళను సస్పెండ్ చేసేదాకా మేము వెనకాడమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. ఆర్థిక అవసరాలతో ఉన్న మహిళలను లక్ష్యంగా కిడ్నీ రాకెట్ దందా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. ఈ ముఠా చేతిలో చిక్కుకొని ఓ మహిళ తన కిడ్నీ ఇచ్చింది. తనకు ఇస్తామన్న డబ్బులో మొత్తం ఇవ్వకుండా మోసం చేయడంతో ఆమె ఏలూరు 1 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు నగరం బావిశెట్టివారిపేటకు చెందిన బూసి అనురాధ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు 2 పిల్లలు. ఆర్థిక ఇబ్బందులతో ఆమె బాధపడుతుంటే ఆ సమయంలో కె ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన కుటుంబ బాధలు చెప్పుకొని తన అప్పు ఇప్పించమని వేడుకుంది. కిడ్నీ ఇస్తే బోలెడు డబ్బులు వస్తాయని ఆశపెట్టి ఆమెను నమ్మించాడు. 7 లక్షల రూపాయలకు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్లుగానే గత ఏడాది విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేయించారు. ఆ సమయంలో ఆమెకు ఇవ్వాల్సిన డబ్బుల్లో కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా బాగలేదని తెలిపింది. తనకు సంబంధించిన ఆధార్ కార్డ్ ప్రూఫ్లను మార్చివేశారని, దానివల్ల తనకు రావాల్సిన పింఛన్ డబ్బులు కూడా, ఇల్లు కట్టుకోవడానికి రావాల్సిన డబ్బులు గానీ ఆగిపోయాయని వాపోతుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. మధ్యకాలంలో మనోడు ఫోన్ చేశాము ఎరంసేపు ఉదయ్ కుమార్కి. ఈ ఆపరేషన్ ఎప్పుడు జరిగిందమ్మా? సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అంటే వాళ్ళకి 2 అక్కలు ఉన్నారు. అక్క చెల్లిలో 2 ఉన్నారు. నాకు గుర్తులేదు. ఆధార్ కార్డు ద్వారాగా వాళ్ళు ఊరేంటో పేరేంటో తెలుసు. నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఊరు వెళ్ళలేదు. అది జరిగింది. ఇచ్చాను సార్, సార్కి ఇచ్చాను. న్యాయం చేస్తానన్నారు. ఏం జరుగుద్దో చూడాలి. నేను ఆన్లైన్లో నాకు పెన్షన్ రాశారండి. ఆ పెన్షన్ ఆపేశారు. అవి రావట్లేదు ఏంటని ఆన్లైన్లోకి వెళ్తే ఎర్రంశెట్టి అని పడుతుంది. నాది బూసి అనురాధ. ఎర్రంశెట్టి అని పడుతుంటే అక్కడికే నాది పడట్లేదని చెప్పి నేను అక్కడికి అన్ని చోట్ల తిరిగాను. అవ్వట్లేదు. అవ్వకపోతే నాకు న్యాయం కావాలని చెప్పి ఇలాగ మాట్లాడుతున్నాను. నాది ఇప్పుడు ఏంటంటే నాకు లోన్లు అన్నాయి ఆగిపోయినాయి. నేను కూరగాయలు అవి అమ్ముకుంటాను. కూరగాయల మీద లోన్లు వస్తాయి. నాకు ఇల్లు కట్టున్నారు. ఆ ఇల్లు లోన్ కూడా పడట్లేదు. తర్వాత పెన్షన్ ఆగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ కిడ్నీ ఇచ్చిన ఆయన పేరు మీద అన్నీ ఉన్నాయి. అది నా పరిస్థితి అయితే బాగోలేదు సార్. ఒకరోజు వ్యాపారం చేస్తే ఆ బరువుకి సాయంత్రానికి బాగుంటలే. 2 రోజులు వ్యాపారం అయితే వారం రోజులు పడుకుంటున్నాను. ఓపిక అయితే లేదు సార్ నాకు. అది చేసుకునే ఓపిక తెలియదు సార్. అసలు ఎవరికి తెలియదు. నాకు ఆపరేషన్ అయిన 3 నెలలకి మా అమ్మకి చెప్పాను సార్. అది 3 నెలలకే కేసు పెడతాను సార్. మా అమ్మను వద్దు వద్దు అని బతులాడి ఇప్పుడు దాకా తీసుకొచ్చాను సార్. 2 మగపిల్లలండి. ఇవ్వలేదు సార్. స్టేషన్కి నాది ఏంటంటే అతి తక్కువగా ఇచ్చాను. ఏదో నా అప్పులు ఉండటం మూలని నేను అప్పులు పాలైపోయి ఏదో ఒకడో కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయి, నీ ఫ్యూచర్ బాగుంటుంది అని నేను ఇలా మోసపోయి ఏంటి ఈ రోజు నాడు నేను వెనకాల నేను కష్టపడుకునే ఓపిక కూడా లేదు. ఆ ఓపిక లేదు. ఆ అడ్రస్ లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. అందుకని ఈ రోజు నాడు నేను పోలీసు వాళ్ళని న్యాయం చేయమని చెప్పి ఎక్కానండి పోలీస్ స్టేషన్. అది
ఏలూరు ఒకటో పట్టణ పరిధికి చెందినటువంటి బెనర్జీపేటలో వచ్చే బూసి అనురాధ అనే ఆమె 2022వ సంవత్సరంలో ఆమెకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని, అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు అందింది. దాని మీద ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ విధంగా జరిగింది, సక్రమంగా జరిగిందా లేదా అనే యాజ్ పర్ ప్రొసీజర్ జరిగిందా లేదా అనేది కూడా ప్రాథమికంగా మేము దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ బాధితురాలు రిపోర్ట్ ఇచ్చినట్టయితే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం జరగనట్టయితే చట్ట వ్యతిరేకంగా జరిగినట్లుగా భావించి దాని మీద పై అధికారుల ఆదేశానుసారం దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళగా రిపోర్ట్ రాసి ఆమె ఇస్తే దాని ప్రకారం మేము చేస్తాం. థ్యాంక్ యూ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో దారుణం చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న భార్య శ్యామలను ఆమె భర్త అనిల్ కత్తితో పొడిచి డబ్బులు లాక్కొని పారిపోయాడు. విషయం తెలుసుకున్న డీసీపీఓ ఓంకార్ బృందం ఆధ్వర్యంలో అంబులెన్స్ ద్వారా అత్యవసర చికిత్స నిమిత్తం ములుగు ఏరియా హాస్పిటల్కి తరలించారు. పిల్లలను సాకులేక తనను కత్తితో పొడిచి తన దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని భర్త పారిపోయాడని బాధితురాలు తెలిపింది. వారి 5 పిల్లలను సఖీ సెంటర్కి ఐసీడీఎస్ బృందం తరలించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహం వద్ద ఒక యువకునిపై 3 యువకులు కత్తితో దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం గతంలో బాధితుడు సంతోష్, బంటి ఇద్దరు స్నేహితులు. ఇద్దరి మధ్య గతంలో పలు వివాదాలు వచ్చాయి. గత వివాదాల నేపథ్యంలో సంతోష్ బంటిపై దాడి చేయడంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. తాజాగా గత వివాదాలను దృష్టిలో పెట్టుకుని సంతోష్పై బండి దాడి చేయించాడు. గాయపడిన యువకుడికి సమీప ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో 4 వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలే కారణమని అంటున్నారు. కాగా ప్రధాన నిందితుడు బంటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కొట్టదు
బ్లీడింగ్ అవుతుందన్నా ఒకటి ఇందాక ఇచ్చినట్టుగా ఇంకొక ఫ్లాట్ చూడడానికి హైదరాబాద్ అంబర్పేట్కి చెందిన జాకీర్ హుస్సేన్ గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఆయన తలపై బండరాయితో మోదీ చంపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముదురుతున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్ వివాదం. వయస్సు అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్య. కాంగ్రెస్ జనగర్జన సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వండి. మనుగూరు డీపీ ముందు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ధర్నా. విరాళంగా ఇచ్చిన భూముల బదలాయింపును అడ్డుకుంటాం. విహెచ్పి హైందవ సైన్యం నాయకుల హెచ్చరిక. పవన్ పై వ్యక్తిగత విమర్శలు మాని పథకాల అమలుపై దృష్టి సారించండి. సీఎంకు జనసేన కాకినాడ టౌన్ ఇన్ఛార్జి ముత్తా శశిధర్ హితువు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.